పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయం నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఒమెక్స్ నెక్స్ట్ జెన్ ర్యాబిలిటీస్ రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరీక్షలకు గాను ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. పరిశుభ్రత వైద్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం సంతోషించదగ్గ విషయమని, వీరికి ఆరోగ్య పరీక్షలు ఎంతో అవసరమని, అవి నిరంతరాయంగా కొనసాగాలని అన్నారు. ఆరోగ్య పరీక్షలతో సరిపెట్టకుండా క్రమం తప్పకుండా వైద్యం అందించాలని, రక్త పరీక్షల ద్వారా ఏమైనా అనారోగ్య సమస్యను గుర్తిస్తే తదుపరి వైద్య సహాయం నిరంతరాయంగా కొనసాగించి అవసరమైన మందులను ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందజేయాలని సూచించారు. ఈరోజు వైద్య పరీక్షలు చేయించుకుంటున్న పారిశుద్ధ కార్మికుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్ నందు నమోదు చేసే క్రమం తప్పకుండా వైద్యం చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను, డిసిహెచ్ఎస్ను ఆదేశించారు. జిల్లాలో ఈ రోజున ఆకివీడు, నరసాపురం, పెనుగొండ, తాడేపల్లిగూడల్లో కూడా పారిశుద్ధ కార్మికుల కొరకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. మంగళవారం మరికొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాట్లు చేయడం జరుగుతోందని చెప్పారు. ఒమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్ రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 3.20 లక్షల విలువైన పూర్తి రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. మహిళలకు ప్రత్యేకంగా గైనకాలజిస్టులను ఏర్పాట్లు చేయడం జరిగిందని, అలాగే జనరల్ మెడిసిన్, ఆర్థో తదితర అన్ని రకాల వైద్య సహాయాలకు కూడా స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. మెడిసిన్స్ కూడా ఇచ్చి వారిని ఆరోగ్యవంతులుగా ఉండటానికి మన వంతు సహకారం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి వచ్చినందుకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఒమెక్స్ ల్యాబొరేటరీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విషయాన్ని పడంగా పెట్టి మన టౌన్ కానీ గ్రామాలు కానీ శుభ్రంగా ఉంచడానికి కృషి చేసే శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ పెట్టుకోవడం, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీస్లోనూ ఈ కార్యక్రమాన్ని మనము శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్లో ఈరోజు ఇక్కడ జనరల్ మెడిసిన్, డెర్మటాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి వారికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తారు. అదే విధంగా ఒమెక్స్ ల్యాబ్ నుంచి వారికి టెస్ట్ చేసి ఆ ఫాలోఅప్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫాలోఅప్ కూడా ట్రీట్మెంట్, మెడిసిన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన జిల్లాలో ఈరోజు అనేక మున్సిపాలిటీస్లో జరుగుతుంది. ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం, పెనుగొండ జరుగుతుంది, తణుకు రేపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే శానిటేషన్ వర్కర్స్ వారి యొక్క హెల్త్, వారి యొక్క ఫ్యామిలీ హెల్త్, వారి వెల్బీయింగ్ అనేది మనకి చాలా ముఖ్యము. ఏదో ఈరోజు చేసి పెట్టి క్లోజ్ చేసేయకుండా దీన్ని కంటిన్యూస్గా లాజికల్గా ఉండాలి. ఈరోజు టెస్ట్ చేసినాక వారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి ఫాలో అప్, జస్ట్ ఒకసారి ఒక రౌండ్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేయడమే కాకుండా కంటిన్యూస్గా ఫాలోఅప్ అనేది ఉండాలి. ఆ విధంగా మనం మెడికల్ అండ్ హెల్త్కి డిసిహెచ్ఎస్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. వీరందరికీ కూడా సెపరేట్గా రిజిస్టర్ పెట్టి వారి రికార్డ్స్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెయింటైన్ చేయమన్నాను. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ఈ యొక్క అంశాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించి వారికి మన జీతం ఇవ్వడమే కాదు, వారి యొక్క సర్వీసెస్ని గుర్తింపుగా ఇది మన బాధ్యత, అంటే మన ఉద్యోగులే కాదు ప్రతి ఒక్కరిది బాధ్యత. ఊరిని, మన వీధుల్ని శుభ్రంగా పెడుతున్న శానిటేషన్ వర్కర్స్ వెల్బీయింగ్ అనేది, వారి యొక్క సంక్షేమం అనేది ప్రతి ఒక్కరూ ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని టేకప్ దీన్ని సమర్థవంతంగా ఈ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆరోగ్యకరంగా మన పట్టణం ఉండదు కాబట్టి వాళ్ళకు సహాయం చేస్తే మన కార్మికులకు ఏ విధంగా అయితే తోడ్పడాలని అనిపిస్తే ఆ విధంగా శానిటరీ వర్కర్స్ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం మీరు.
కానీ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేయటం గొప్ప విషయం. దానికి మన మున్సిపాలిటీ వారు ఓమెక్స్ ల్యాబ్స్ ద్వారా ఈరోజు టెస్టులు చేసి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఆలోచన చేశారు. ఇవాళ ఒక్కరోజే కదమ్మా మీకు టెస్టులు చేసేది. మీ ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం కూడా పర్యవేక్షణ జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేమంతా ఆరోగ్యంగా ఉంటాం. శానిటరీ వర్కర్స్ అంటే వాస్తవం చెప్పాలంటే దైవ సమానులు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే మేమెవరూ చేయలేని పని మీరు చేస్తారు. 50 సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పుడు ఓపెన్ డిప్టేషన్, బహిరంగ మూత్ర మల విసర్జన, అప్పుడు సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఇవేమి ఉండేవి కాదు మేడం. ఆ ఓపెన్ దాంట్లో వాళ్ళు స్వయంగా చీపులు పట్టుకొచ్చి కట్ట పట్టుకొచ్చి మనము విసర్జించిన మలాన్ని వాళ్ళు క్లీన్ చేసేవారు. అలాంటి పని చేసిన మీరు మరి దైవంతో సమానమే.